హాయ్, వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈరోజు మనందరికీ తెలుసు, అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈరోజు దీనికోసం ఈ వీడియోని చేస్తున్నాను. ఎవరైతే హిందువులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు శ్రీరామనామ స్మరణ అనేటటువంటిది చేయడం వలన మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ అలాగే మన దేశానికి కానీ ఒక శక్తి అనేటటువంటిది వస్తుంది. ఈరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు చేయడం వల్ల కూడా కాసేపైనా ఒక 108 సార్లు కానీ చాంటింగ్ లాగా చేయడము, లేకపోతే ఇంకా టైం లేకపోతే ఇంకా తక్కువ సార్లు కానీ, మీకు టైం ఉన్నట్లయితే 1016 సార్లు కానీ ఇలా చేసుకున్నట్లయితే ఆ రాముల వారే మనకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కాపాడుతూ ఉంటాడు. కాబట్టి మనకు వచ్చేసి ఎన్నో టెంపుల్స్ నిర్మిస్తూనే ఉంటారు. కానీ ఈరోజు జరిగేటటువంటి ఈ అయోధ్యలో కొన్ని వందల సంవత్సరాలప్పుడు తీసేయబడ్డటువంటి ఈ దేవాలయాన్ని ఇప్పుడు మరలా పునర్నిర్మించి మరలా శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ అనేది జరుగుతుంది. ఇది ఊరికే అయితే జరగట్లేదు. దీనికి ఎన్నో కేసులు వేశారు, ఎన్నో వాయిదాలు పడ్డాయి, ఎన్నో ఎవిడెన్సులు చూపించారు. ఆ కేసులన్నీ గెలిచిన తర్వాత ఈ టెంపుల్ అనేది స్టార్ట్ అయింది. మనకు శ్రీరాముల వారు ఒక 2 యుగాలకు ముందు ఉన్నటువంటి భగవంతుడు. ఈయన ఇప్పటికీ కూడా ఆయన సంకల్పం లేకుండా ఈ దేవాలయం అనేటటువంటిది కట్టడమైతే జరగదు కదా. కాబట్టి ఈరోజు వీలైనంత వరకు మీరు ఓటీవీ చూడడం కానీ ఇంకేదైనా ఎక్స్ట్రా వర్కులు, మెయిన్ వర్కులు కానీ ఎక్స్ట్రా వర్కులన్నీ తగ్గించుకొని శ్రీరామనామ స్మరణ చేయడం చాలా మంచిది. శ్రీరాముల వారు అందరినీ కాపాడుతూ ఉంటారు. ఎవరైతే హిందువులుగా ఉన్నామో వీళ్ళందరూ కూడా తప్పకుండా చేయాలి. ఈరోజు మీరు శ్రీరామాయ నమః అనేటటువంటి ఈ మంత్రాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ జపించుకోండి. లేకపోతే మనకు విష్ణు సహస్రనామంలో ఉండేటటువంటి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరానని అనేటటువంటి ఈ శ్లోకాన్నైనా తెలిసిన వాళ్ళు చెప్పుకోవచ్చు. కష్టమైన వాళ్ళు ఓం శ్రీరామాయ నమః అని చెప్పుకోవచ్చు, సీతారామాయ నమః అని చెప్పుకోవచ్చు. ఎలా చెప్పుకున్నా కూడా ఆ మంత్రశక్తి అనేటటువంటిది ఈరోజు ఆ మంత్రానికి శక్తి అనేది వస్తుంది. ఆ శక్తి వలన మనందరం కాపాడగలుగుతాము. మనకు ఇప్పుడు ఉండేటటువంటి ఈ కలియుగంలో ఎన్నో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో నేచురల్ కెలామిటీస్ వస్తూ ఉన్నాయి. అలాగే ఎక్కడ చూసినా మర్డర్లు, యాక్సిడెంట్లు, రేప్లు ఇలాంటివి వినలేకపోతున్నాము. మనం ఏ న్యూస్ ఛానల్ పెట్టినా కూడా. అలాగే మనకు కరోనా లాంటి పెద్ద పెద్ద జబ్బులు వచ్చి కూడా ఎంతోమంది చనిపోవడం జరిగింది. ఇలాంటి అవాంతరాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మనకు ఇప్పుడు మెయిన్గా కొత్త ప్రాబ్లం ఏంటంటే సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామనేటటువంటి కొన్ని స్టేట్ల నుంచి ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. అలాంటివన్నీ ఒకరి వల్ల ఇద్దరి వల్ల అయితే ఒక మతం వల్లనో సనాతన ధర్మాన్ని నిర్మూలించడం అనేది జరగదు. ఒక ఇంగ్లీష్ ఛానల్ ఆమె ఇండియా గురించి డిస్కవరీ చేస్తూ ఆమె సనాతన ధర్మాన్ని గురించి ఏమన్నదంటే, యూనివర్సల్ సోల్ ఈ సనాతన ధర్మం అనేటటువంటిది దీన్ని ఎవరు కూడా నిర్మూలించలేరు, ఎవరి వల్ల కాదు అని చెప్పి ఆమె ఒక వీడియో తీసి అప్లోడ్ చేసింది. ఆమెకు ఉండేటటువంటి నాలెడ్జ్ మన ఇండియన్స్కి లేకపోవడం అనేది మన దురదృష్టం. కాబట్టి మన ధర్మాన్ని, మనది హిందూ మతము అని మన పెద్దవాళ్ళు చెప్పారు, మనది హిందూ ధర్మం అని చెప్తారు. కాబట్టి ఈ పేరులోనే మనకు ధర్మం అనేటటువంటిది ఉంది. ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు టెంపుల్స్కి వెళ్ళండి, అలాగే చాంటింగ్ చేయండి. అంతకంటే పెద్ద పెద్ద మంత్రాలు ఎవరికి అవసరం లేదు. కాబట్టి మన టెంపుల్స్ని పునరుద్ధరించడానికి మీ వంతు సహాయం, మీకు వచ్చేటటువంటి శాలరీలో అట్లీస్ట్ 1% అయినా దేవుడి కోసం ఖర్చు పెట్టడం స్టార్ట్ చేయండి. మీకు అందరికీ మంచి జరుగుతుంది.